హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే ఎగ్ బిర్యానీని చేసి చూపించబోతున్నాను. ఇది మన పిల్లల లంచ్లోకి కానీ, హస్బెండ్స్కి లంచ్లోకి కానీ, డిన్నర్లోకి కానీ చాలా బాగుంటుందండి. క్యారియర్స్ కట్టేటప్పుడు ఏం కట్టాలని తెగ ఆలోచిస్తుంటాం. ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. ఎలా ట్రై చేయాలో ఒకసారి చేసి చూపించబోతున్నాను, రండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో 3 గుడ్లు అయితే నేను వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఉప్పు వేసుకొని, పసుపు అలాగే కారాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల కలర్ బాగుంటుంది, అలాగే మసాలాలు కూడా కొంచెం పడతాయి కదా, దానికి ఉప్పు కారం బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే గీ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గీ తీసుకుంటున్నానండి. మీరు మొత్తంగా గీ అయినా వేసేసుకోవచ్చు. దీనిలోకి షాజీరా, జీలకర్ర కొద్దిగా వేస్తున్నానండి, 1 టీ స్పూన్స్. అలాగే హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా మొత్తాన్ని వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ముందుగానే రెడీగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే ఉల్లిపాయ ముక్కలు అనేవి మెత్తపడతాయి కాబట్టి దీని మీద కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇది బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అలాగే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. చూసారుగా ఎంత మంచిగా వేగుతుంది. ఇందులోకి కొద్దిగా టమాటా ముక్కలు వేసుకుంటే టమాటా ముక్కలు అనేవి మెత్తగా అయినప్పుడు దీంట్లోకి మసాలా అనేది వేసుకుందాం. ఇప్పుడు ఇందులో గరం మసాలా, ధనియా పౌడర్ అనేది నేను వేసుకుంటున్నానండి. ఈ 2 వేసుకోవడం వల్ల మంచిగా ఆనియన్స్కి, ఇప్పుడు వేసే రైస్కి పడతాయి. ఈ రైస్ అనేది నేను నానబెట్టేసి రెడీగా పెట్టుకున్నాను. నేను 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ రైస్ ముందుగానే నేను నానబెట్టుకున్నాను. రైస్ వేసేసి బాగా కలుపుకుంటే మసాలాలు అనేవి ఈ రైస్కి బాగా పడతాయి అన్నమాట. దీనికి మనం ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుకొని రెడీగా పెట్టుకుని ఎగ్స్ని ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్గా, చాలా తక్కువ టైంలోనే. ఇప్పుడు మనకు ఉప్పు సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కుక్కర్ మూతను పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత తీసి చూశాను కదండి, అబ్బాయి ఎంత ఈజీగా అయిపోయింది కదా ఈ మెథడ్ అనేది. లంచ్ బాక్స్లోనికి త్వరగా అయిపోవాలి అంటే ఇలాంటిది చేసుకోవచ్చండి. ఎక్కువ టైం అయితే పట్టదు. అలా మొత్తాన్ని నేనైతే బాక్స్లోకి తీసేస్తున్నాను మా హస్బెండ్ కోసం. చూసారుగా ఎంత ఈజీగా సింపుల్గా అయిపోయే ఎగ్ బిర్యానీ.